హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే కోడిగుడ్లు ఇగురు చేస్తున్నానండి. ఫ్రై అంటే మసాలా వేసి ఫ్రై చేస్తాను. కోడిగుడ్లు ముందుగా వేయించుకోవాలి కదా. మరి కోడిగుడ్లు వేయించుకోవటం మీకు ఎలాగా అనేది చూపిస్తాను, మీరు కూడా చూడండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అంటే ఇగురు కర్రీ. అది అన్నంలో కూడా చక్కగా మనం వేసుకుని తినవచ్చు. అయితే ఇదిగోండి దాక పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించాను, ఆల్రెడీ దాక పెట్టుకున్నాను. ఇందులో నూనె వేసి కొంచెం పసుపు వేసి గుడ్లు వేయించుకుంటా మీకు చూపిస్తాను. గుడ్లు వేయించుకోవాలి కదా, మరి కోడిగుడ్లు ఇగురు కర్రీ అంటే గుడ్లు వేయించుకోవాలి. అయితే నేను ఇప్పుడు గుడ్లు వేయించితే మీకు చూపిస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను కోడిగుడ్లు ఇగురు కర్రీ చేస్తున్నానండి. మరి ఎలా చేయాలి ఏంటి అదంతా చేసి ఆ ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇదిగోండి స్టవ్ మీద నేను చక్కగా నూనె వేసుకుంటున్నాను అన్నమాట. స్టవ్ మీద దాక పెట్టుకుని దాకలో నూనె వేసుకుంటున్నానండి. స్టవ్ ఆల్రెడీ వెలిగించేసాను. ఇదిగోండి నూనె, మంచి నూనె. చిటికెడు పసుపు వేస్తానండి. గుడ్లు వేయించుకోవడానికి పసుపు మనకి గుడ్లు చితికిపోకుండా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని నేను పసుపు కూడా వేస్తున్నాను. ఇవిగండి కోడిగుడ్లు నేను ఆల్రెడీ ఉడకబెట్టుకుని పొట్టు తీసుకున్నాను. ఈ గుడ్లని ఉడకబెట్టి పొట్టు తీసుకున్నాను కదా, వాటిని ఇందులో వేసి ఏం చేస్తాను. ఒకటి ఇదిగోండి అడిలిపోయింది. ఎండలకి గుడ్లు ఎన్ని గుడ్లు వేసినా ఒక గుడ్డు అడిలిపోతుందిగా, అడిలిపోయింది. ఇప్పుడు ఈ గుడ్లనండి నేనేం చేస్తానంటే ఇందులో వేసి బాగా వేయించుతాను. వేయించుకున్నాక మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. కోడిగుడ్లు అండి ఉడకబెట్టేటప్పుడు మనకి ఎన్ని గుడ్లు వేసినా సరే ఒక గుడ్డు పగిలిపోతుంది. ఒకటి పగిలిపోయిందనమాట. నేనేంటంటే ఇదిగో పగిలిపోయిన గుడ్డుని లాస్ట్కి వేస్తాను. ఇప్పుడు వేసే నీసు కమ్ముకుంటుంది. గుడ్లండి ఏగిపోయినాయి, గిన్నెలోకి తీసేసుకుంటానండి. ఇప్పుడు నేను ఇవిగండి కోడిగుడ్లు చక్కగా ఫ్రై చేసుకున్నాను. మనకి గోల్డ్ కలర్లో వచ్చినాయి. ఈ గుడ్లు పక్కన పెట్టేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి. మనకి పులుసు కర్రీలోకి అనుకోండి, పులుసు కర్రీ వండామనుకోండి, కోడిగుడ్లు వేయించకపోయినా పర్వాలా, పులుసు అందులోకి వెళ్ళిపోయి చక్కగా మనకు రుచి ఇస్తుంది. కానీ ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరీగా గుడ్లు ఇలా వేయించుకోవాలి. మరి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేస్తాను. గుడ్లు ఆల్రెడీ వేయించాను కదా, ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. వంటింట్లోనండి నుంచుని వంట చేయలేక బాగా చెమట పట్టేస్తున్నాయి. అందులో కొంచెం నేను వెయిట్గా ఉంటానండి, కొంచెం లావుగా ఉంటాను. వెయిటే ఉంది మరి ఇంగ్లీష్ పదాలు నాకు. లావుగా ఉంటాను. ఆ లావుగా ఉండటం వల్ల చెమటలు పట్టేసి నుంచోలేకపోతున్నాను. ఇదివరకు చేసా కానీ ఇప్పుడు అందుకే కూర్చుని తెచ్చుకుని ఇదిగో చిన్న స్టవ్ తెచ్చుకుని కూర్చుని చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలండి అందులో వేసాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక పసుపు వేసేసాను కదా, ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఉప్పు వేసిన రీజన్ మనం చెప్పాను కదా, నేను ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడు వేసినా ఉప్పు వేస్తాను. ఎందుకంటే అవి మగ్గిపోయి చక్కగా మనకు తొందరగా మగ్గుతాయి. అందులో నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా చక్కగా మగ్గిపోయి మనకి తొందరగా కూర ఉడికిపోద్దని నేనేం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేయగానే అన్ని కర్రీస్లోకి వేయలేండి ఉప్పు. మన బెండకాయ కూరలోకి వేయలేదు, లాస్ట్కి వేసాను. ఇప్పుడు వేస్తాను ఉప్పు. ఆల్రెడీ పసుపు అందులోనే ఉంది, అంటే నేను గుడ్లు వేయించుకున్నాను కదా. ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఉప్పు వేసానండి, తిప్పుతాను. ఈ కర్రీ అండి చక్కగా ఇలా తిప్పుకుంటే మనకి అంతా కలుసుద్ది అనమాట. నేనైతే ఎగరేస్తాను, ఒక్కోసారి ఏమో ఇలా తిప్పుకుంటాను, ఒక్కోసారి ఎగరేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా తిప్పేసుకుని ఏం చేస్తానంటే ఉప్పు అంతా కలిసింది కదా, ఉప్పు పసుపు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది మూత పెడతానండి. ఇదిగో మూత పెట్టాను. ఉల్లిపాయ ముక్కలండి, ఉల్లిపాయ ముక్కలే కాదు, నేనండి పొయ్యి మీద ఏ ముక్కలు వేసినా ఇట్లా ఎగరేయటం ఇష్టం నాకు. ఇష్టం అంటే అంతా కలుసుద్దని ఒక నమ్మకం. ఏ ముక్కలైనా, బెండకాయ ముక్కలైనా, వంకాయ ముక్కలైనా, ఇంకా అసలు ఏ ముక్కలైనా సరే అట్లా ఎగరేస్తాను. అట్లా ఎగరేస్తే ఏమవుతుందంటే చక్కగా ఈ కర్రీ అంతా కలుస్తుందని ఒక నమ్మకం నాకు. మీకు కూడా నచ్చినట్లయితే అలా ఎగరేసుకోండి, నచ్చలేదనుకోండి గేటుతో తిప్పుకోండి, అదేం పెద్ద సమస్య కాదు. ఇదిగోండి మసాలా పౌడరు. ఇదండి నేను ఆల్రెడీ ఒక నెల రోజులు సరిపడా కొట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇదిగోండి అయిపోవచ్చింది, మళ్ళీ కొడతాను. మసాలాలండి ఇప్పుడు వేసవికాలం కదా, పెద్దగా వేసుకోకూడదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు కదండి. పొడి మసాలా అనమాట. పొడి మసాలా అంటే ధనియాలు వేపేసుకుని, చెక్క లవంగా యాలకులు వేసుకుని కొట్టుకుని, అంటే మటన్ చికెన్ వండినప్పుడు మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరైతే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ పని చేస్తానన్నమాట. మీరు కూడా నచ్చినట్లయితే అలాగే చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఉండే ప్రతి కర్రీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఫ్రెండ్స్, చిన్న లైక్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపరేట్ చేసుకోండి. ఉప్పు వేసాను కదండి, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోయింది. మీరు కూడా అట్లా ఉప్పు వేసుకోండి. ముందుగా ఉప్పు వేసుకున్నారనుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. మనం ఎక్కువసేపు
స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను కారం వేస్తాను. కారం కొత్త కారం అండి, తగ్గించేసుకుంటాను. కొత్త కారం కదా, కొంచెం తగ్గించేసుకుంటాను. ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతుందండి. మనకి ఎక్కువసేపు ఉల్లిపాయ ముక్కల్ని స్టవ్ మీద ఉంచుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. మగ్గింది కదా, చూశారు కదా మీరు, కారం వేసాను. ఇప్పుడు ఇది తిప్పేసుకుని ఒక బొట్టు నీళ్ళు పోస్తానండి. తీపే కదా, కారం కొంచెం గట్టించవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ నేనేంటంటే కారం అండి, కొత్త కారం, అందుకనే తక్కువ మోతాదులో కొంచెం తక్కువగా వడ్డిస్తున్నాను. అంటే వేస్తున్నాను ఇందులో. నేనేంటంటే కొద్దిగా తక్కువగా వేసాను అనుకోండి, మనకి ఉల్లిపాయ కాబట్టి ఇది తీపికి ఈ కారానికి సరిపోతుంది అన్నమాట. అది నీళ్ళు పోసాను కదండి, ఇది కొంచెం ఉడికిన తర్వాత గుడ్లు వేస్తాను. అంటే ఒక బొట్టు నీళ్ళు పోసుకోవాలి ఇందులో. ఇదిగోండి ఉల్లిపాయ గ్రేవీ చక్కగా ఉడికిపోయింది. నేను గుడ్లు వేస్తున్నాను ఇందులో. వేసాను కదా, తిప్పుకున్న తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి గుడ్లు ఇందులో వేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా తిప్పేసుకుని చక్కగా ఇందులో కొంచెం పొడి మసాలా జల్లేసుకుని ఈ కర్రీ అంతా అంటిగిరిపోయిన తర్వాత కట్టేస్తానండి. నేను కొంచెం పొడి మసాలా కూడా చల్లేస్తాను అనమాట. చల్లేసి ఇది చక్కగా అంటిగిరిపోయిన తర్వాత కట్టేస్తాను. పొడి మసాలా చల్లుతాను, చూపించాను మీకు నేను. ఇదిగోండి పొడి మసాలా, ఇదిగోండి. చేతితో ఎందుకు చల్లుతానంటే ఇది ఇట్లా గెరిటితో వేసామనుకోండి ఒకసారి శుద్ధల్లే పడుద్ది. చేతితో జల్లామనుకోండి ఇదంతా జల్లుతాం కదా, అందుకని అట్లా చేతితో జల్లుతాను అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను నేను. చెప్పింది చెప్తున్నాను అనుకోమాకండి. గెరిటితో వేసామనుకోండి పొడి మసాలా కానీ ఉప్పు కానీ ఒక్కసారి శుద్ధల్లే పడిపోద్ది. అదే మన చేతితో జల్లితే మొత్తం కూరంతా కలుసుద్ది అనమాట. కోడిగుడ్డు మసాలా ఎగురు కర్రీ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇదిగో ఒకసారి మీకు తిప్పేసి చూపిస్తాను. ఇది చక్కగా అంటిగిరిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకోండి మాడిపోద్ది. అంతకుమించి మనకు లాభం వచ్చేదే ఉండదు. ఇక దీన్ని నేను కట్టేస్తాను. ఇదిగోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు కోడిగుడ్డు మసాలా ఎగురు కర్రీ నేను చేసి చూపించానండి మీ అందరికీ. మరి మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో, అంటే వేరే కర్రీ కూర ఏదైనా వండుకుని మీ అందరికీ చూపించడం కోసం మళ్ళీ మా రాధాకృష్ణ ఛానల్లోకి మళ్ళీ వచ్చి మీ అందరిని పలకరిస్తానండి. ఈరోజు ఈ వీడియో ఆపేస్తాను. ఎందుకంటే ఇంకా ఇది కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇలా తీసుకుని అన్నంలో వేసుకుని పెట్టుకుని తినేసేయటమే. చూశారు కదా మీరు. మరి చక్కగా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనండి మళ్ళీ రేపొద్దున వస్తాను మీ అందరినీ పలకరించడానికి. మీ అందరినీ పలకరించి చక్కగా ఇంకొక ఏదన్నా కూర చేసి మీకు చూపించాలి కదా. మరి మా ఫ్రెండ్స్ అంతా కూడా చక్కగా నా కోసం ఎదురు చూస్తున్నారో లేదో, మరి కామెంట్లు పెట్టరు, లైక్ చేస్తున్నారు, సపరేట్ చేసుకుంటున్నారు. మరి ఈ రోజుకి ఈ వంటకం అండి ఇంతటితో ఆపేస్తాను. మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకుని తినండి. ఇక బాయ్ అండి, బాయ్. రేపు మళ్ళీ ఇంకొక కర్రీతో ఇంకొక వంటకంతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్.